ఐ నోబడి ఈ మూవీ ఈ రోజు రిలీజ్ అయింది. పెద్ద ఎవరికి తెలియకపోవచ్చు. తెలుగు డబ్బింగ్ షోస్ కూడా ఎక్కువ లేవు. ఫస్ట్ నేను ప్రసాద్ ఐమాక్స్ లో బుక్ చేశా 10 AM షోకి. బట్ షో అనేది క్యాన్సిల్ అయింది. మళ్ళీ ఎప్పుడు ఉందని చూస్తే 5 PM వరకు ఎక్కడ షోస్ అనేవి లేవు. మొత్తం హైదరాబాద్ లో ప్రసాద్ ఐమాక్స్ లోనే తెలుగు డబ్బింగ్ వర్షన్ అనేది వేస్తున్నారు. అది కూడా సింగిల్ షోనే. సరేలే ఈవినింగ్ వరకు ఏం వెయిట్ చేస్తామని చెప్పి మలయాళం వర్షన్ లోనే చూసేసా. మరి సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన మూవీ ఎలా ఉందని డీటెయిల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ లైన్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, రాజ్విన్ అనే ఒక వ్యక్తి లైఫ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది స్టోరీ మొత్తం. ఒక మిస్టీరియస్ హైస్ట్ జరిగిన తర్వాత దీని వెనక ఉన్న నిజాలేంటి, ఆ ఇన్సిడెంట్స్ కి రాజ్విన్ కి ఏంటి సంబంధం అనే క్వశ్చన్స్ మీద సినిమా అనేది రన్ అవుతూ ఉంటుంది. స్టోరీ ముందుకు వెళ్తున్న కొద్దీ కొత్త క్యారెక్టర్స్ ఎంటర్ అవుతూ ఉంటారు. ప్రతి క్యారెక్టర్ దగ్గర ఒక సీక్రెట్ ఉంటుంది. ఎవరిని ఈజీగా నమ్మలేని సిచ్యువేషన్ క్రియేట్ చేస్తూ ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తారు. ఈ కన్ఫ్యూజన్ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంత్. స్టోరీలో సస్పెన్స్ ని లాస్ట్ వరకు మెయింటైన్ చేయడానికి మేకర్స్ బాగా ట్రై చేశారు. సినిమా స్టార్టింగ్ నుంచే మంచి ఇంట్రెస్టింగ్ నోట్ తో బిగిన్ అవుతుంది. ఇంట్రొడక్షన్ సీన్స్ చాలా స్టైలిష్ గా ఉంటాయి. మెయిన్ క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసే విధానం, బ్యాక్గ్రౌండ్ సెటప్ అన్ని ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ లో ఇన్వెస్టిగేషన్ మిస్టరీ ఎలిమెంట్ స్లోగా బిల్డ్ అవుతాయి. మధ్య మధ్యలో కొంచెం ఫేసింగ్ అనేది తగ్గినట్టు అనిపించినా స్టోరీ మీద ఇంట్రెస్ట్ మాత్రం ఎక్కడ తగ్గదు. ఆడియన్స్ మైండ్ లో కంటిన్యూస్ గా క్వశ్చన్స్ ని క్రియేట్ చేస్తూ స్క్రీన్ ప్లే ముందుకు వెళ్తుంది. ఇంటర్వెల్ దగ్గర మాత్రం మూవీ గ్రాఫ్ ఒక్కసారిగా పీక్ లోకి వెళ్తుంది. అక్కడ రివీల్ అయ్యే సీన్స్ చూసి సెకండ్ హాఫ్ మీద ఎక్సైట్మెంట్ అనేది ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యాక ఆల్రెడీ ఒక కంప్లీట్ మూవీ చూసినంత సాటిస్ఫైయింగ్ ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక స్టోరీ కంప్లీట్ గా సీరియస్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్ లో క్రియేట్ చేసిన డౌట్స్ అన్నిటికీ ఒకటోటిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ స్క్రీన్ ప్లే ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ డెప్త్ పెరుగుతుంది. క్యారెక్టర్స్ ఒరిజినల్ ఇంటెన్షన్ ఏంటనేవి స్లోగా రివీల్ అవుతాయి. సినిమాలో ట్విస్ట్ అనేది ర్యాండమ్ గా కాకుండా స్టోరీకి కనెక్ట్ అయ్యే విధంగా డిజైన్ చేశారు. కొన్ని సీన్స్ ఆడియన్స్ ని కంప్లీట్ గా మిస్లీడ్ చేస్తాయి. నెక్స్ట్ సీన్ లో మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ చూపించి సర్ప్రైజ్ చేస్తారు. సెకండ్ హాఫ్ లో సస్పెన్స్ ని మెయింటైన్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఇంకా క్లైమాక్స్ లాస్ట్ 20 minutes మాత్రం మూవీ కంప్లీట్ గా డిఫరెంట్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయలేని రియాక్షన్స్ ఉంటాయి. మిస్టరీ రివీల్ అయ్యే విధానం, యాక్షన్ సీక్వెన్సెస్, ఎమోషనల్ మూమెంట్స్ అన్ని బ్యాలెన్స్డ్ గా వర్కౌట్ అయ్యాయి. క్లైమాక్స్ కంప్లీట్ అయ్యాక స్టోరీ కంప్లీట్ అయిన ఫీలింగ్ అనేది కలుగుతుంది. థ్రిల్లర్ మూవీస్ లో స్ట్రాంగ్ ఎండింగ్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకైతే మాత్రం ఈ మూవీ డెఫినెట్లీ సాటిస్ఫై చేస్తుంది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే పృథ్వీరాజ్ గారు ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. రాజ్విన్ క్యారెక్టర్ లో చాలా సెటిల్ గా పెర్ఫార్మెన్స్ చేశారు. ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అన్ని నేచురల్ గా ఉంటాయి. ఎస్పెషల్లీ సైలెంట్ సీన్స్ లో కూడా తన స్క్రీన్ ప్రెసెన్స్ అనేది ఆడియన్స్ అటెన్షన్ ని హోల్డ్ చేస్తుంది. యాక్షన్ సీక్వెన్సెస్ లో కాన్ఫిడెన్స్, ఇంటెన్సిటీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. సస్పెన్స్ మెయింటైన్ చేయడానికి తన పర్ఫార్మెన్స్ చాలా హెల్ప్ అయింది. పార్వతి గారు అయితే తన రోల్ లో కన్వీనియన్స్ గా పెర్ఫార్మ్ చేశారు. స్టోరీ డిపెండ్ చేసిన ఎమోషన్ ని బాగా క్యారీ అవుట్ చేశారు. మిగతా సపోర్టింగ్ క్యాస్ట్ వాళ్ళందరూ వాళ్ళకి ఇచ్చిన రోల్స్ లో వాళ్ళు న్యాయం చేశారని చెప్పొచ్చు. ఈ మూవీలో అన్నెసెసరీ క్యారెక్టర్స్ అనే ఫీలింగ్ ఎక్కడా రాదు. ప్రతి క్యారెక్టర్ కి స్టోరీలో ఏదో ఒక ఇంపార్టెన్స్ ఉంటూనే ఉంటుంది. మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత ఇంపార్టెంట్ అనేది మన అందరికి తెలిసిందే. ఈ సినిమాలో కూడా బీజం చాలా స్ట్రాంగ్ గా వర్కౌట్ అయింది. సస్పెన్స్ సీన్స్ లో టెన్షన్ పెంచడం, యాక్షన్ సీక్వెన్సెస్ లో ఎనర్జీ ఇవ్వడం, ఎమోషనల్ మూమెంట్స్ ని ఎలివేట్ చేయడంలో మ్యూజిక్ చాలా హెల్ప్ అయింది. సౌండ్ డిజైన్ కూడా క్వాలిటీగా ఉంటుంది. ఇంకా సినిమాటోగ్రఫీ అయితే విజువల్ గా సినిమా చాలా రిచ్ గా కనిపిస్తుంది. కెమెరా యాంగిల్స్, లైటింగ్, ఫ్రేమింగ్ అన్ని థ్రిల్లర్ మోడ్ ని పర్ఫెక్ట్ గా క్రియేట్ చేస్తాయి. డార్క్ టోన్ కలర్ గ్రేడింగ్ సినిమా అట్మాస్ఫియర్ కి బాగా సూట్ అయింది. యాక్షన్ సీక్వెన్సెస్ లో కెమెరా మూవ్మెంట్స్ చాలా స్మూత్ గా ఉంటాయి. కొన్ని లొకేషన్స్ ని క్యాప్చర్ చేసిన విధానం చాలా ప్రీమియం ఫీల్ ఇస్తుంది. ఓవరాల్ గా సినిమాటోగ్రఫీ సినిమా ఎక్స్పీరియన్స్ ని ఇంకా నెక్స్ట్ లెవెల్ లో తీసుకెళ్లింది. ఇంకా డైరెక్టర్ నిషాం బస టేకింగ్ గురించి చెప్పాలంటే స్టోరీని స్టైలిష్ గా ప్రెజెంట్ చేయడానికి బాగా ఎఫర్ట్ పెట్టారు. కాంప్లెక్స్ స్క్రీన్ ప్లే ఉన్నా కూడా ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. హాలీవుడ్ స్టైల్ నరేషన్ ఇంప్రెషన్ కనిపించినా మూవీ ఓన్ ఐడెంటిటీ మెయింటైన్ చేయడానికి కూడా అటెంప్ట్ చేశారు. సస్పెన్స్ ని ఎక్కడ రివీల్ చేయాలి, ఎక్కడ హోల్డ్ చేయాలనే టైమింగ్ డైరెక్టర్ బాగా హ్యాండిల్ చేశారు. థ్రిల్లర్ లవర్స్ కి ఎంగేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఇంక ఓవరాల్ గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఐ నోబడి ఒక సాలిడ్ మిస్టరీ హైస్ట్ థ్రిల్లర్. పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే అని చెప్పలేం. కొన్ని ప్లేసెస్ లో ఫేసింగ్ కొంచెం స్లో అనిపిస్తుంది, కానీ సస్పెన్స్, ట్విస్ట్, క్లైమాక్స్, పెర్ఫార్మెన్సెస్, బీజిఎం, సినిమాటోగ్రఫీ ఇవన్నీ కలిసి మూవీని చాలా ఎంగేజింగ్ గా మార్చాయి. ఎస్పెషల్లీ పృథ్వీరాజ్ గారి పెర్ఫార్మెన్స్ మాత్రం సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదని అడిగితే ఎస్ చూడొచ్చు. మూవీలో అయితే ఎలాంటి ఎడర్ కంటెంట్ అయితే లేదు. ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.